రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడవైన కృపా సత్య సంపూర్ణుడవైన ప్రేమగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన తండ్రి, మా ప్రార్థనలు ఆలకించేవాడా, మా మనవులను ఆలకించేవాడా, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమముగా ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవా, మంచి దేవుడా, తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించు నాయన, మా మనవులను అంగీకరించండి ప్రభువా. మీ ఉన్నతమైన ఘన కార్యాలను మీరు జరిగించుము, గొప్ప కార్యాలను మీరు జరిగించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో సహోదరులు శ్రావణ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటో, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటో, వారికి ఉన్నటువంటి ఒడిదొడుకులు ఏమిటో మీరు ఎరుగుదురు. వారి ఒడిదొడుకుల నుండి, వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజు అయిన ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన కార్యములను మీరు జరిగించమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రియుడా, మా తండ్రి, మా దేవా, నీకు స్తోత్రాలు. అదేవిధముగా పూర్ణచంద్ర గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని దీవించు నాయన, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నారో, ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నారో, ఎలాంటి బాధల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి సమస్యల నుండి, వారి బాధల నుండి, వారి ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధముగా ప్రభువా, జయశ్రీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మా రాజా, మా దేవా, మీకు స్తోత్రాలు. వారిని దీవెనకరముగా మార్చండి, ఆశీర్వాదకరముగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధముగా విఎస్ మురళీధర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించు నాయన, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు, మీ కృపచేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను, మీ క్షేమమును వారికి దయచేయండి. వారు చేస్తున్న చేతి పనులను, వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధముగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగ చేయమని తండ్రి మీకు స్తోత్రాలు. కనికరించండి, కార్యములు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దీవెనకరముగా మార్చండి, ఆశీర్వాదకరముగా మార్చండి, మేలుకరముగా మార్చమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. అదేవిధముగా రామలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా, భద్రపరచండి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగొచ్చాయి. సంతానము లేక బాధపడుతూ ఉండగా మీ హస్తమును చాపి స్వస్థపరచమని, సంతానమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అదేవిధముగా టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని అయా కోరుతూ ఉండగా మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీ ఘనమైన కార్యమును మీ కుమార్తె ఎడల మీరు జరిగించమని
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అదే విధముగా సహోదరులు చిట్టిబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు ప్రభువా. మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను, మీ క్షేమమును నిండుగా మీ బిడ్డలకు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. అదే విధముగా పుష్పరాజు కొరకు, శ్వేత స్త్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, కృపచేత నింపు. సమస్త బంధకాలు, సమస్త అవరోధాలన్నిటి నుంచి క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో విడుదల కలుగచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అదే విధముగా ప్రభా తండ్రి, కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న సమస్యలు, వారికున్న ఇబ్బందులు, వారికున్న అడ్డంకులు, వారికున్న ఆటంకాలన్నిటి నుండి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అదే విధముగా ప్రమీల రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న సమస్యలు ఏమిటో, వారికున్న ఇబ్బందులు ఏమిటో మీరు ఎరుగుదురు గనుక వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి విడుదల కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. తలారి విఠల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల కలుగు చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వినోద్ నల్టూరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, కృపచేత నింపు నాయన. తనకు ఫిడ్స్తో బాధపడుతుండగా విడుదల కలుగొచ్చాయి, ఫిడ్స్ నుంచి విడుదల కలుగొచ్చాయి, ఫిడ్స్ నుంచి విడుదల కలుగొచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో సమాధానము, కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో సంతోషము అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమాధాన సంబంధమైనటువంటి కార్యాలను వారి పట్ల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.